కుటుంబం నుంచి సంతోషకరమైన వార్త అభిమానులను ఆనందంలో ముంచెత్తనుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు త్వరలో తల్లిదండ్రులు కానున్నారని బజ్ వినిపిస్తోంది. ఈ గుడ్ న్యూస్ పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి 2023లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జంట తమ కుటుంబాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మెగా కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుండగా ఈ వార్త అభిమానుల్లోనూ ఉత్సాహం నింపుతోంది. త్వరలో ఈ గుడ్ న్యూస్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ జంట సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో ఈ సంతోషకరమైన ఘట్టం అభిమానులకు పండగలా మారనుంది. మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి ఈ గుడ్ న్యూస్ పై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుంది? వరుణ్ లావణ్య జంట నుంచి మరిన్ని వివరాలు ఎప్పుడు అందుతాయో చూడాలి. రీజన్ దొరకలేదు, కారణం లేని ప్రేమ కన్నా గొప్పదే ఉంటుంది. టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ మరోసారి మాస్ అవతారంలో అదరగొట్టడానికి సిద్ధమయ్యారు. దర్శకుడు సంపత్ నందితో కలిసి రూపొందిస్తున్న లేటెస్ట్ చిత్రం భోగి నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ పాన్ ఇండియా మూవీ అభిమానుల్లో హైప్ పెంచేస్తోంది. శర్వానంద్ నటిస్తున్న భోగి చిత్రం నుంచి మేకర్స్ ఇంట్రెస్టింగ్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ లో శర్వానంద్ పూర్తి మాస్ షేడ్ లో కనిపించి అదరగొట్టారు. సంపత్ నంది డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం మాస్ కట్స్తో అభిమానులను ఆకట్టుకుంటోంది. టైటిల్గా భోగిని ఖరారు చేసిన మేకర్స్ ఈ రోజు నుంచి షూటింగ్ ప్రారంభించారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మిస్తోంది. పాన్ ఇండియా రిలీజ్కు సిద్ధమవుతున్న భోగిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. త్వరలో మరిన్ని అప్డేట్స్ రానున్నాయని సమాచారం. మరి ఈ మాస్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేస్తుందో చూడాలి. టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు రీ రిలీజ్లో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నాయి. ఈసారి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అతడు రీ రిలీజ్కు సిద్ధమైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా అతడు సినిమా రీ రిలీజ్కు రంగం సిద్ధమైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, మహేష్ బాబు స్టైలిష్ నటన, బ్రహ్మానందం కామెడీతో ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు రీ రిలీజ్ హక్కులను కాకినాడకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఏకంగా 3.06 కోట్లకు కొనుగోలు చేశారు. ఇది రీ రిలీజ్ సినిమాలో రికార్డు ధరగా నిలిచింది. మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వంటి సినిమాలు రీ రిలీజ్లో భారీ వసూలు రాబట్టిన నేపథ్యంలో అతడు కూడా బాక్సాఫీస్ను కొల్లగొట్టేందుకు సిద్ధంగా ఉంది. మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు కానుకగా వస్తున్న అతడు ఎలాంటి సంచలన విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి. నువ్వు 10,000 ఇచ్చిన ఎస్ఐకి నేను ₹1,00,000 ఇస్తాను. ట్రాక్టర్ తిరగబడి చచ్చిపోయాను రా సార్.